పాకిస్తాన్ వరుసగా 3 రోజులు డ్రోన్ దాడులకు తెగబడుతుంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్లోని పలు ప్రాంతాలపై డ్రోన్ దాడులకు పాల్పడుతుంది. అయితే వాటిని భారత సైన్యం తిప్పికొట్టింది. క్రమంలో ఇరు దేశాల సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష భవనం నుంచి కీలక ప్రకటన వెలువడింది. భారత్ పాకిస్తాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తితో ఉన్నారు. వీలైనంత త్వరగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని శ్వేత సౌధం సూచనలు చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన వెలువడింది. యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఇప్పటికే భారత్, పాకిస్తాన్ దేశాలతో చర్చలు జరుపుతున్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచనలు చేశారు. ఇదే విషయాన్ని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ విలిట్ ధృవీకరించారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని అన్నారు. ఇరు దేశాల మధ్యవర్తిత్వం కుదుర్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధంగా ఉన్నారు. వీలైనంత త్వరగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ట్రంప్ అభిప్రాయం పడ్డారు. ఇక ఇరు దేశాల నేతలు ట్రంప్కు మంచి మిత్రులే. ఇరు దేశాలతోనూ అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయి అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ అన్నారు. మరోవైపు పాకిస్తాన్ వరుసగా 3 రోజులు డ్రోన్ దాడులు చేపట్టింది. జమ్మూ, శ్రీనగర్ పరిధిలోని ప్రాంతాల్లో భారీగా దాడులకు పాల్పడుతుంది. ఇక మరోవైపు వీటిని భారత సైన్యం ధీటుగా తిప్పుకొట్టుతుంది. ఇక దీంతో ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర భేటీ నిర్వహించారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో తన నివాసంలో ప్రధాని మోదీ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.